పశ్చిమ కనుమల్లో కురుస్తున్న వర్షాలతో కృష్ణమ్మ ఉరకలు వేస్తోంది. కర్ణాటక రాష్ట్రం పరిధిలోని ఉన్న కృష్ణా బేసిన్ ప్రాజెక్టులు నిండు కుండలా మారిపోతున్నాయి. ఆల్మట్టి డ్యాంలో దాదాపుగా పూర్తి స్థాయికి చేరింది. ఆల్మట్టి డ్యాం పూర్తి సామర్థ్యం 123 టీఎంసీలు కాగా ప్రస్తుతం 94 టీఎంసీల నీరు ఉంది. గత వారం రోజుల్లోనే డ్యాంలోకి 75 టీఎంసీల నీరు చేరింది. ఎగువ నుంచి వస్తున్న వరదలతో మరో 4-5 రోజుల్లో ఆల్మట్టి పూర్తిగా నిండుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఇక నారాయణపూర్ డ్యాంలో 33 టీఎంసీలకు గాను ప్రస్తుతం 23 టీఎంసీల నీళ్లు ఉన్నాయి. అటు తుంగభద్రలోని వరద కొనసాగుతుంది. దీనికి తోడు కర్నూలు ఏరియాల్లోనూ వర్షాలు పడుతున్నాయి. స్థానికంగా కురుస్తున్న వర్షాలకు తోడు ఎగువన ప్రాజెక్టు నిండుకుండలా ఉండటంతో ఆల్మట్టి డ్యాం గేట్లు ఎత్తితే ఆ నీరంతా జూరాలకు రానుంది. ఈ నెలాఖరు కల్లా శ్రీశైలం డ్యాంలోకి భారీగా వరద రావచ్చని భావిస్తున్నారు. దీనికి తోడు వచ్చే 10 రోజులు భారీ వర్ష సూచన చేసింది వాతావరణ శాఖ. దీంతో శ్రీశైలంలోకి భారీగా వరద వచ్చే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. ఇదే అంశానికి సంబంధించిన మరింత పూర్తి సమాచారం మా ప్రతినిధి ప్రసాద్ అందిస్తారు. ప్రసాద్, సందీప్, ఎగువ నుంచి భారీ వరద ప్రవాహం వస్తుండటంతో ఆల్మట్టి డ్యాం ప్రస్తుతం పూర్తి స్థాయికి చేరుతోంది. ఎందుకంటే ఈ రోజుకి 94 టీఎంసీల నీరు ప్రస్తుతం ఆల్మట్టి డ్యాం లో నిల్వ ఉంది. ఎందుకంటే పూర్తి స్థాయి సామర్థ్యం ఆల్మట్టి డ్యాం 123 టీఎంసీలు, అంటే మరో 30 టీఎంసీలు వస్తే మొత్తం డ్యాం మొత్తం నిండుతుంది. మొత్తం కరెక్ట్ గేట్లను రిలీజ్ చేసి నీటిని దిగువలు చేసే అవకాశం ఉంది, అంటే మరో 4-5 రోజుల్లో. ఎందుకంటే ఈ ఇంట్లో వస్తూ ఉంటే జల విద్యుత్ కేంద్రాలు గేట్ల ద్వారా కూడా 1,00,000 పైగా క్యూసెక్లను దిగువదులుతున్నారు. అంటే అవుట్ ఫ్లో 1,00,000 క్యూసెక్లు దాటే అవకాశం ఉంది అని కూడా అధికారులు అంచనా వేస్తున్నారు. ఆల్మట్టి నుంచి శ్రీశైలానికి 455 కిలోమీటర్ల దూరం, అంటే మరో 3-4 రోజులు కూడా భారీగా వరద వచ్చి చేరే అవకాశం ఉంది. ఎందుకంటే ఆల్మట్టి దిగువన ఉన్న 30 టీఎంసీల నారాయణపుర జలాశయం గేట్లను కూడా ఎత్తి దిగువకు విడుదల చేసే అవకాశం కూడా ఉంది. ఎందుకంటే నారాయణపూర్ నుంచి జూరాలకు నీటిని దిగువకు విడుదల చేశారు. జూరాల్లో కూడా జల విద్యుత్ కేంద్రాలు పూర్తి స్థాయిలో ప్రస్తుతం పనిచేస్తున్నట్టు కూడా మనకు తెలుస్తోంది. ప్రాజెక్ట్ ఇంట్లో దాదాపు 40,000 క్యూసెక్లు ఉంటే 30,000 క్యూసెక్ల నీటిని దిగువకు వదిలే అవకాశం కూడా కనిపిస్తుంది. ఇప్పుడు తుంగభద్ర డ్యాం కూడా పూర్తి స్థాయిలో నిండినట్టు కూడా మనకి కనిపిస్తోంది. ఎందుకంటే తుంగభద్ర డ్యాం కు కూడా భారీగా వరద వచ్చి చేరుతోంది. మరో 4 రోజుల్లో తుంగభద్ర డ్యాం కూడా పూర్తిగా నిండుతుందని కూడా అధికారులు అంచనా వేస్తున్నారు. మరోపక్క నిజామాబాద్ లో గోదావరిపై నిర్మించిన శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్ కూడా ఇప్పుడు పెరుగుతున్నట్టు కూడా మనకు తెలుస్తుంది. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటిలో 90 టీఎంసీలు ఉంటే ప్రస్తుతం అయితే 76 టీఎంసీలకు చేరినట్లు కూడా ప్రస్తుతం మనకు వస్తున్న సమాచారాన్ని బట్టి తెలుస్తోంది. మరో 2 రోజుల్లో శ్రీరామ్ సాగర్ గేట్లను కూడా ఎత్తి నీటిని దిగువకు చేసే అవకాశం ఉందని అధికారులు కూడా అంటున్నారు. ఇప్పుడు కర్ణాటకలో భారీ వర్షాలు కొనసాగుతున్నందున ప్రస్తుతం ఆగస్టు నెలాఖరు నాటికి నాగార్జున సాగర్ కూడా వరద నీటితో నిండే అవకాశం ఉంది. నాగార్జున సాగర్ కూడా ఇటు రాజమండ్రి వద్ద కూడా ధవళేశ్వరం కాటన్ బ్యారేజ్కి ఇప్పటికే 12 లక్షల క్యూసెక్కుల వద్ద కూడా వచ్చి చేరుతుంది. మొత్తంగా చూసుకుంటే మనం ఇప్పుడు ఈ భారీగా పశ్చిమ కనుమలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా ఆల్మట్టి డ్యాం పూర్తి స్థాయికి చేరుకున్నట్లుగా మనకి తెలుస్తోంది. మరో 4 రోజుల్లో పూర్తిగా ఆల్మట్టి డ్యాం గేట్లను ఎత్తి దిగువకు నీటిని విడుదల చేసే అవకాశం ఉంది. దూరాల నారాయణపూర్ డ్యాం కు నీటిని విడుదల చేసి అటు నుంచి దూరాల నుంచి శ్రీశైలం డ్యాం కూడా భారీగా వరద వచ్చి చేరే అవకాశం ఉంది. ప్రస్తుతం అంటే డ్యాం లో నీరు మరింత పెరిగే అవకాశం ఉందా? అంటే ఎన్ని రోజుల్లో డ్యాం లో నిండుకుండలా మారే అవకాశం ఉంది? ఈ రోజు చూసుకుంటే మనం ఇప్పుడు ప్రస్తుతం ఫ్రెష్ వాటర్ లెవెల్ చూసుకుంటే ఆల్మట్టి డ్యాం పూర్తి సామర్థ్యం 123 టీఎంసీలు ఉంటే ప్రస్తుతం 94 టీఎంసీలకు ఆల్మట్టి డ్యాం సామర్థ్యం చేరుతుంది. ఈ గత వారం రోజుల్లోనే డ్యాంలోకి 75 టీఎంసీల నీరు చేరింది. ఎందుకంటే ఎగువ నుంచి వస్తున్న వరదలతో మరో 4-5 రోజుల్లో కూడా ఆల్మట్టి డ్యాం పూర్తి స్థాయిలో నిండుతుందని కూడా అధికారులు అంచనా వేస్తున్నారు. ఎందుకంటే పశ్చిమ కనుమలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. కర్ణాటకలో పలు ప్రాంతాల్లో ఇప్పటికే విస్తారంగా వర్షాలు కురిశాయి. అలాగే
ప్రస్తుతం కర్నూలు జిల్లాలో కూడా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ఈ వర్షాల కారణంగా డ్యామ్ అంటే ఏవైతే కృష్ణా ఈ బేసిన్ లో ఉన్న డ్యామ్లు ఉన్నాయో ఆ డ్యామ్లన్నీ కూడా ఇంట్లో పెరిగే అవకాశం ఉంది ఆ డ్యామ్లకి. కాబట్టి ఈసారి గత సంవత్సరం కంటే కూడా గత సంవత్సరం జూలై 28 నాటికి ఆల్మట్టి డ్యామ్ గేట్లను పూర్తి స్థాయిలో ఖర్చు గేట్లు నెట్టి దిగువకు నీరు విడుదల చేశారు. అయితే ఈసారి మాత్రం ఇప్పుడు ప్రస్తుతం 94 టీఎంసీలు నీరు ఉంది ఆల్మట్టి డ్యామ్ లో, 123 టీఎంసీ 30 టీఎంసీలు మాత్రమే ఇప్పుడు ఆల్మట్టి డ్యామ్ కు కావాల్సి ఉంది. కాబట్టి ఒక 4-5 రోజుల్లో ఆల్మట్టి డ్యామ్ పూర్తి నిండుతుందని కూడా మనకు తెలుస్తుంది ఇప్పుడు ఇన్ఫ్లోను బట్టి కూడా. కాబట్టి ఈసారి మాత్రం కృష్ణా నది పరివాహక ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాల కారణంగా ఈ డ్యామ్లు ఏవైతే ఉన్నాయి కృష్ణా బేసిన్ లో అవన్నీ కూడా పూర్తి స్థాయిలో నిండే అవకాశం కూడా మనకి కనిపిస్తోంది సందీప్. ప్రస్తుతం అంటే రోజు రోజుకి నీరు పెరుగుతుండడంతో అంటే వ్యవసాయానికి సంబంధించి అధికారులు రైతులను అప్రమత్తం చేస్తారా? అవును సార్, ఎందుకంటే ఇప్పుడు ఈ డ్యామ్ లో ఇన్ఫ్లో పెరుగుతున్న కారణంగా కూడా రైతుల్లో హర్షం వ్యక్తం అవుతోంది. ఎందుకంటే ఎన్నాళ్ళు పంటలు వేసుకున్నా కూడా వర్షాలు సరిగా కురవలేదు. కాబట్టి ఇప్పుడు క్రమంగా కురుస్తున్న ఈ 4-5 రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా పశ్చిమ కనుమల్లో డ్యామ్ లెవెల్ పెరుగుతూ ఉండడంతో ఇన్ఫ్లోలు పెరిగి డ్యామ్ లెవెల్స్ కూడా పెరుగుతుండడంతో రైతుల్లో కూడా ఆనందం వ్యక్తమవుతోంది. ఈ నేపథ్యంలోనే ఈ డ్యామ్లు ఏవైతే ఉన్నాయో ఆ నదీ పరివాహక ప్రాంతాల ప్రజలను అధికారులు అప్రమత్తం చేస్తున్నారు. ఎందుకంటే చుట్టుపక్కల వాటర్ లెవెల్స్ పెరుగుతుంది. వాటర్ లెవెల్ ఉన్నంత వరకు కూడా అక్కడ నివాసం ఉన్న ప్రజలందరూ కూడా ఇప్పుడు వాటర్ లెవెల్ పెరగడంతో అక్కడ అన్ని వాటర్ చేరుకుంటుంది కాబట్టి ప్రజలకు ఇబ్బంది కలుగుతుంది. కాబట్టి ఈ నదీ పరివాహక ప్రాంతాలు ఎవరైతే ఉన్నారో అవన్నీ కూడా ముందుకు గురి కాక ముందే వారు ఆ ప్రదేశాలను వదిలి వెళ్ళవలసింది కూడా అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. థ్యాంక్ యూ ప్రసాద్.